ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. పిల్లరా, బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఛానల్కు మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. మనము థియాలజీ, దైవశాస్త్రము అనే ఈ సబ్జెక్ట్ ద్వారా అనేక విషయాలు ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ యొక్క థియాలజీ, దైవశాస్త్రంలో ఉన్న 6 విభాగాలలో ఒక విభాగము సిస్టమేటిక్ థియాలజీ, క్రమబద్ధమైన దైవశాస్త్రము. ఈ క్రమబద్ధమైన దైవశాస్త్రంలో 10 భాగాలు ఉన్నాయని మనము నేర్చుకుని ఉన్నాం. ఈ 10 భాగాలలో మనము మొదటి భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ మొదటి భాగము పేరే బిబ్లియాలజీ, వేదాంత శాస్త్రము. ఈ వేదాంత శాస్త్రములో మనము తెలుసుకునవలసిన 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయని మనం గమనించాం. అంటే పరిశుద్ధ గ్రంథము మనకి 2 విధానాల ద్వారా మనకి ఇవ్వబడింది. అందులో ఒకటి ఇన్స్పిరేషన్, ప్రేరణ ద్వారా, అంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ ద్వారా ఇవ్వబడింది. రెండవది రెవల్యూషన్, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా మనకు అనుగ్రహించబడింది. మునుపు పాఠంలో మనము ఇన్స్పిరేషన్ గురించి, అంటే ప్రేరణ గురించి, ప్రేరేపిత గ్రంథం గురించి, ఆ ప్రేరేపిత గ్రంథానికి గల పేర్లు మరియు బిరుదులు, అలాగే ప్రేరేపిత గ్రంథం యొక్క గుర్తులు, ఆ ప్రేరేపిత గ్రంథానికి గల రుజువులు, అదే రీతిగా అపోక్రిప అంటే అప్రామాణిక గ్రంథాల గురించి మనము క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఇప్పుడు బిబ్లియాలజీ, వేదాంత శాస్త్రంలో దేవుని యొక్క వాక్యము మనకి ఇవ్వబడిన తీరు లేకపోతే విధానంలో 2వ భాగం ఏంటి అని అంటే రెవల్యూషన్, ప్రత్యక్షత. పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత ద్వారా మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఇవ్వబడినట్టుగా మనము లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుడు మానవుని సృజించినప్పుడు మానవునికి మానసికమైన సామర్థ్యత, అలాగే ఆత్మీయ సామర్థ్యత, భౌతికమైన సామర్థ్యత అతనికి అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మానవుడు పాపము చేసి పడిపోయి ఉన్నాడో అప్పుడు అతని యొక్క సామర్థ్యము దెబ్బతింది. దానివల్ల మానవుడు దేవుణ్ణి కనుగొనలేని స్థితిలోనికి పడిపోయాడు. తద్వారా మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యము అవుతుందనే విషయము ఇక్కడ మనము గమనిస్తా ఉన్నాం. ఈ ప్రత్యక్షత గురించిన నిర్వచనం, ద డెఫినేషన్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత యొక్క నిర్వచనాన్ని మనం చూద్దాం. రెవల్యూషన్ అనేది ఇంగ్లీష్ పదము, ప్రత్యక్షత తెలుగు పదము. అయితే గ్రీకు భాషలో అపోకలిప్సిస్ అనగా బయలుపరచబడినది, తెర తొలగించబడినది, తెలియపరచబడినది. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాలలో ఈ యొక్క బయలుపరచబడిన విషయాన్ని అక్కడ రాస్తూ ఉన్నాడు. అపోక్రిప గురించి మనం ధ్యానించినప్పుడు అపోక్రిప అంటే అప్రామాణిక గ్రంథము, బయలుపరచబడనిది, తెర తొలగించబడనిది, మూసివేయబడినది అని మనం చూసాం. అయితే ఈ అపోకలిప్సిస్ అంటే బయలుపరచబడినది, ప్రత్యక్షపరచబడినది అని మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుడే చొరవ చేసుకుని ఆయన యొక్క కృప మరియు ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తనను తాను పరిపూర్ణంగా వెల్లడి చేసుకోవడం ద్వారా మనము ఈ ప్రత్యక్షతను పొందుకుని ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, 16వ అధ్యాయము 17వ వచనంలో, కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే అసలు ప్రత్యక్షత అవసరమా? ఎందుకు కావాలి ప్రత్యక్షత మానవునికి? ద నెసెసిటీ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత యొక్క ఆవశ్యకత. ప్రియులారా, ఎందుకు ప్రత్యక్షత కావాలి అని అంటే దేవుడు మానవుని తన స్వరూపంలో, తన పోలికలో సృష్టించి ఉన్నాడు. అతనికి సామర్థ్యాలు ఇచ్చాడని ఇంతకు ముందు మనం చూస్తున్నాం. అయితే అది అతనికి ప్రత్యక్షతను పొందుకోవడానికి చాలా వీలు కల్పించింది. మానవుడు దేవునికి అవిధేయత చూపించి పాపములో పడిపోయాడు కాబట్టి ఈ సామర్థ్యాలు కూడా అలాగనే అయిపోయాయి. కాబట్టి మానవుడు మంచి చెడుల జ్ఞాన వృక్ష ఫలాన్ని భుజించినప్పటికీ అతడు ఆధ్యాత్మిక అజ్ఞానం మరియు చీకటి స్థితిలో పడిపోయాడు. మానవుడు తన ఆత్మ మరియు శరీరంలో పూర్తిగా దిగజారిపోయాడు. అతని మనస్సు, ఆలోచన మరియు అవగాహన అంతా కూడా చీకటిమయమై అయిపోయింది. అతడు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అలాగే దుష్ట పనుల ద్వారా అతని మనసులో దేవుని శత్రువు అయిపోయాడు. ఈ మాటలన్నీ కూడా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం,
ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనము గమనించవచ్చు. అయితే మానవుడు సృష్టించబడ్డాడు, కానీ పతనమైపోయాడు. అది వాస్తవం. అతనికి దేవుని యొక్క ప్రత్యక్షత అవసరమని ఇది సూచిస్తూ ఉందన్నమాట. అయితే దేవుడే తనంతట తాను కల్పించుకుని మానవునికి గనుక వెల్లడి చేసుకోకపోతే మానవుడు దేవుణ్ణి కనుగొనడం చాలా కష్టమైపోయేది, అసాధ్యమైపోయేది. దేవుని యొక్క లేఖనంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనాల వరకు చూస్తే ఆ మాటలు మనకి అర్థమవుతా ఉన్నాయి. ఈ ప్రత్యక్షత యొక్క పురోభివృద్ధి ఏంటో మనం చూద్దాం. ప్రత్యక్షతలో పురోభివృద్ధి, ద ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, అంటే అనుగ్రహించబడిన దైవికమైన ప్రత్యక్షత ఏదైతే ఉందో అది వెంటనే అనుగ్రహించబడింది. అలాగే రాను రాను, అంటే అది రాబోయే దినాల్లో సమయము గడిచే కొద్దీ ప్రగతి చెందినదిగా అది ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క పురోగతిని 2 రకాలుగా వర్ణించడం జరిగింది, లేకపోతే 2 వర్గాలుగా బైబిల్ గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. ఒకటి సాధారణమైన ప్రత్యక్షత, రెండవది ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఈ 2 వర్గాలుగా బైబిల్ మనకు దేవుని యొక్క ప్రత్యక్షతను అందిస్తూ ఉంది. అది మనము యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2 వచనాలలో అది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ దైవిక ప్రత్యక్షత యొక్క పురోభివృద్ధిలో మనము ఈ 2 విషయాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి సాధారణమైన ప్రత్యక్షత, జనరల్ రెవల్యూషన్. రెండవది స్పెషల్ రెవల్యూషన్, అంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఈ జనరల్ రెవల్యూషన్ ఏంటో మొదటిగా మనం చూద్దాం. సాధారణమైన ప్రత్యక్షత. ఈ సాధారణమైన ప్రత్యక్షతలో దేవుడు తనను తాను సమస్త మానవాళికి వెల్లడించుకున్న విషయాలు ఉన్నాయి. ఎలా వెల్లడించుకున్నాడు అనంటే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ నేచర్, అంటే సమస్త మానవాళికి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగున అంటే ఈ యొక్క ప్రకృతి ఇచ్చే ప్రత్యక్షత ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత, అంటే దేవుడు ఉన్నాడు, అవును అనే విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. సృష్టియే ఒక సృష్టికర్త ఉన్నాడని సూచిస్తూ ఉంది. సృష్టించబడిన అన్ని వస్తువులు, ప్రకృతిని, దాని యొక్క రూపకల్పనను, అందాన్ని, క్రమాన్ని మరియు సంఖ్యా నిర్మాణాన్ని, ఇవన్నిటినీ కూడా గమనించినప్పుడు వీటన్నిటికీ పైగా అతీతంగా ఒక గొప్పవాడున్నాడు, ఒక తెలివైన వాడు ఉన్నాడనే విషయాన్ని సూచిస్తోంది. ఆ గొప్పవాడు, ఆ జ్ఞాని ఎవరు అని అంటే దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17, 18 వచనాలలో ఆయన ఈ సర్వాన్ని సృష్టించాడని, ఈ ప్రకృతి ద్వారా, ఈ విశ్వము ద్వారా ఆయన యొక్క ప్రత్యక్షత మనకి తెలియచేయబడుతుందని ఈ లేఖనాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సాధారణమైన ప్రత్యక్షతలో కేవలము ప్రకృతిని చూడడం మాత్రమే కాదు కానీ, ప్రకృతిని సూచడం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను తెలుసుకోవడం మాత్రమే కాదు కానీ, మనకి దేవుడు ఒక మనస్సాక్షి అనేది ఇచ్చాడు కదా, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ కాన్సైన్స్. దేవుని గురించి మనస్సాక్షి ఇచ్చే ప్రత్యక్షత, అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి మన యొక్క మనస్సాక్షి కూడా ఇస్తుంది. ఆ మనస్సాక్షి, మానవునికి మనస్సాక్షి అనే సామర్థ్యం ఉంది అనేది అది వాస్తవమే, అంటే అందరూ కూడా ఆమోదించదగినదే. మానవుడు మంచి చెడులను తెలుసుకోగలిగిన నైతిక జీవి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనస్సాక్షి గురించి రాస్తూ మానవునికి చట్టాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడని అనే విషయాన్ని తెలియజేసేదే మనస్సాక్షి అని రాశాడు. అంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. అంటే ఈ మనస్సాక్షి ఏం తెలియచేస్తుందంటే, నువ్వు చేసేది తప్పు అని తెలియచేస్తుంది, నువ్వు చేసేది కూడా పర్వాలేదు అని కూడా తెలియచేస్తుంది. కాబట్టి ఈ మనస్సాక్షి ప్రత్యక్షత 2 కారణాల వల్ల సరిపోదు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి ఈ మనస్సాక్షి ఇచ్చే ప్రత్యక్షత 2 కారణాల వల్ల సరిపోదు. ఆ 2 కారణాలు ఏంటి అంటే, మొదటిది ఏంటనంటే చట్టాన్ని ఇచ్చేవాడు ఉన్నాడని తెలియచేసేది మనస్సాక్షి. అయినప్పటికీ కూడా అది దేవుని గురించిన వ్యక్తిగత జ్ఞానాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి మనస్సాక్షి ఇచ్చే ప్రత్యక్షత ఈ మొదటి కారణం వల్ల సరిపోవటం లేదు. రెండవ కారణం ఏంటనంటే, మనస్సాక్షి మానవుల్లో దేవుని చట్టాన్ని గురించి తెలియజేస్తుంది. ఇది ఒక అంతరంగ సాక్షిగా ఉంది, కానీ ఆ సాక్ష్యము విఫలమే. ఎందుకు విఫలము
అనంటే పాపము ద్వారా మానవుని యొక్క మనస్సాక్షి చెడిపోయింది, అపవిత్రమైపోయింది. అంతేకాదు వాత వేయబడింది కూడా. కాబట్టి మానవుని యొక్క మనస్సాక్షి దేవుని ప్రత్యక్షతను బయలుపరిచే విధానము ఇక్కడ అంగీకరించబడకుండా ఈ 2 కారణాలు మనకి తెలియచేస్తా ఉన్నాయి. 1 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనము, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఈ 3 లేఖనాలు కూడా ఈ మనస్సాక్షి ఇచ్చే ప్రత్యక్షత సరిపోదు అనే విషయాన్ని తెలియచేస్తా ఉంది. అలాగే ఈ సాధారణమైన ప్రత్యక్షతకు సంబంధించి మనము గమనించినట్లయితే 3వది ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్టరీ. దేవుని గూర్చి చరిత్ర ఇచ్చే ప్రత్యక్షత ఏంటో మనం చూద్దాం. సాధారణమైన ప్రత్యక్షతలో దేవుని గురించి ప్రకృతి ఇచ్చిన ప్రత్యక్షతను చూసాం, మనస్సాక్షి ఇచ్చిన ప్రత్యక్షతను చూసాం. ఇప్పుడు చరిత్ర ఇచ్చే ప్రత్యక్షత ఏంటో మనం చూస్తా ఉన్నాం. ప్రపంచ దేశాలు వాటి యొక్క చరిత్రను గనుక మనం గమనిస్తే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ప్రపంచ దేశాల యొక్క పతనము, అలాగే అవి మరలా తిరిగి లేవనెత్తబడుట అనే మర్మం వెనుకాల ఈ దేశాలను నడిపించే లేక పాలించే, అంతేకాదు నియంత్రించే ఒక సార్వభౌమ హస్తం ఉంది అనేది సూచిస్తా ఉంది. దేవుని యొక్క లేఖనంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం, కీర్తనల గ్రంథము 75వ కీర్తన 7వ వచనం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనాలలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క సార్వభౌమ హస్తం గురించి, ఈ యొక్క దేశం యొక్క పతనాల గురించి, అలాగే ఈ దేశాలు మరలా లేవనెత్తబడడం గురించి ఆ లేఖనాల్లో వ్రాయబడుతూ ఉన్నారని మనం గమనిస్తా ఉన్నాం. మన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. నిర్గమాకాండం 9 నుంచి 12 అధ్యాయాల్లో చూస్తే చరిత్రలో ఐగుప్తు విషయంలో దేవుడు సంధించిన తీరు మనం చూడవచ్చు. అంటే ఐగుప్తులో దేవుడు ఏ రీతిగా ఐగుప్తుని శాసించాడో ఆ విషయాలు మనకి చరిత్ర తెలియచేస్తుంది. అలాగే చరిత్రలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 10వ అధ్యాయం 12 నుంచి 19 అధ్యాయాల్లో అష్షూరు సామ్రాజ్యం పతనం చేసిన దేవుడు అని మనం చూస్తా ఉన్నాం. అలాగే చరిత్రలో ఇంకా గమనిస్తే దానియేలు గ్రంథం మొదటి 5 అధ్యాయాలు, ఇర్మియా గ్రంథము 50 మరియు 51 అధ్యాయాలు గమనిస్తే దేవుడు తన ప్రవచనం ప్రకారము బబులోని నాశనం చేసినట్లు మనం చూస్తున్నాం. చరిత్రలో ఇంకా మనం గమనిస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24 నుంచి 45 వచనాలు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, ఈ వచనాలు మాదీయులు పారసీకుల సామ్రాజ్యానికి దేవుడు తీర్పు తీర్చుటను గురించి తెలియచేస్తా ఉన్నాయి. అలాగే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 25వ వచనం వరకు గమనిస్తే చరిత్రలో దేవుడిని ఇచ్చిన కాలం ప్రకారము ఈ గ్రేకేయుల సామ్రాజ్యం ఏ రీతిగా పతనమైపోయిందో మనం చూస్తా ఉన్నాం. చివరిగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనము 23వ వచనాన్ని గమనిస్తే రోమా సామ్రాజ్యము లేవనెత్తబడుటను గురించి మరియు పతనమగుటను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము గమనిస్తే చరిత్రలో మహారాజులు లేకపోతే గొప్ప చక్రవర్తులు, గొప్ప సామ్రాజ్యాలు అని చెప్పబడిన ఈ రాజ్యాలు ఏమైతే ఉన్నాయో అవి ఐగుప్తు అవనివ్వండి, అష్షూరు సామ్రాజ్యం అవనివ్వండి, బబులోను సామ్రాజ్యం అవనివ్వండి, మాదీయులు మరియు పారసీకుల సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రేకేయుల సామ్రాజ్యం అవనివ్వండి, అలాగే రోమీల యొక్క సామ్రాజ్యం అవనివ్వండి, ఇవన్నీ కూడా ప్రభువు ద్వారా అవి లేవనెత్తబడ్డాయి, అలాగే పతనము చేయబడ్డాయి. కాబట్టి వీటిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? చరిత్ర దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియచేస్తుంది అనే విషయము వాస్తవమని మనకి అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు కూడా బిబ్లియాలజీ వేదాంత శాస్త్రంలో ద రెవల్యూషన్ ప్రత్యక్షతకు సంబంధించి కొంత భాగాన్ని మనము నేర్చుకున్నాం. మరొక భాగాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. స్టే ట్యూన్. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. ప్రియులారా, మీరు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇతరులు నేర్చుకునేట్లుగా మీరు ఈ ఛానల్ని షేర్ చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అదే రీతిగా కామెంట్ చేయడం మీరు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.